వెంకటరెడ్డి గారు చెప్పండి. ఆ రోజు బీజేపీ నాయకులు కూడా ప్రతిపక్షంలో అప్పటి బీజేపీ ప్రతిపక్షంలో ఉండింది చాలా మంది, ఈవెన్ రఘునందన్ గారు లాంటి వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు బై ఎలక్షన్స్లో వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చాలా సమాచారం ఉన్నది ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం మారిన వెంటనే మారుతుంది అన్నది తెలిసిన రోజే కంట్రోల్ రూమ్లో కొన్ని డివైజెస్ వాటిని డ్యామేజ్ చేశారు, వాటిని ఎవిడెన్స్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు అన్నది ఎలిగేషన్. ఆరోపణలు అయితే చాలామంది కంప్లైంట్ చేశారు. రఘునందన్ గారు బోల్డ్ అండ్ సార్లు, బీజేపీ నాయకులు చాలామంది, బండి సంజయ్ గారు మరొకరు వీళ్ళంతా చేశారు. అయితే దీన్ని ఎవరు చేయించారు, ఎవరున్నారు దీని వెనక అన్నది ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. డెలివరీ అని ఏదైతే అరవింద్ గారు అన్నారో దాంతోపాటుగా రాజకీయ కుట్రలు, అధికారంలో ఉన్నవాళ్ళు ఇంకొకలాగా వ్యవహరించేది కూడా సమాజం ఎక్కడ యాక్సెప్ట్ చేయడం, చట్టానికి కూడా అది వ్యతిరేకం. అయితే ఇప్పుడు జరుగుతున్నది నిజంగా ఆ దిశగా వెళ్తున్నదా, లేదు దీని అన్నట్టుగా ప్రతిపక్షం ఆరోపణ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నట్టుగా ఇది డైవర్షన్ టాక్టిక్సా, లేదు నుమాన్ గారు చెప్పినట్టుగా అసలు మాది కవరేజ్ రావాల్సిన అంశాలు కవరేజ్ రాకుండా అయిపోతుంది దీనివల్ల, అక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టుబడులుగా అందరి చుట్టూ తిరుగుతుంటే అది కాకుండా మీరంతా ఇవి చర్చలు పెట్టారని ఆయన అంటూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక్కటే శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, రాజకీయాలకు అతీతంగా మీ వ్యక్తిగత రాజకీయ ఆలోచనలు పక్కకు పెట్టి ఆలోచించడం జరిగినట్టయితే ఏ వ్యక్తి అయినా కూడా ఇవాళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనడానికి ముందుకు రారు. ఫోన్ ట్యాపింగ్ 100% జరిగిన మాట వాస్తవం, దాని ఏమి సందేహం లేదు, దీనిలో ఏమి సందేహం లేదు. ఎందుకంటే మా రఘునందన్ రావు ఎలక్షన్ అప్పుడు కానీ, మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు కానీ రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, భార్యాభర్తలు, రకరకాల వ్యాపార అంతెందుకు మా విశ్వేశ్వరరెడ్డి గారే ఓపెన్ గా ఎంక్వైరీకి వెళ్ళి, సిట్ ఎంక్వైరీకి వెళ్ళి బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, నేను చిన్న ల్యాండ్ అమ్మినాను, దానికి సంబంధించిన వ్యవహారం సెటిల్ చేసుకోవడానికి నేను ఎక్కడో దగ్గర ఫలానా ప్లేస్ లో రండి మీరంటే 5 నిమిషాల్లో నాకంటే ముందే అక్కడ స్పెషల్ పోలీసులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఓపెన్ గా మీడియాలో చెప్పినటువంటి. ఇవల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటువంటి కీలకమైన వ్యక్తులు, ఎవరైతే కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, సరే కేసీఆర్ దృష్టిలో ఇతర అందరు కలిసి చేసి రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం, ఇతరులను ఇమేజ్ ని డౌన్ చేయడానికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య ఫోన్ ట్యాపింగ్. దీంట్లో ఏమి సందేహం లేదు. అయితే ఇప్పుడు జరిగింది ఏంది, 2 సంవత్సరాల నుంచి చాలా కేసులు ఉన్నాయి కదా, మీకు తెలుసు. కాళేశ్వరం కేసు అట్లాగే ఉంది, దాంట్లో హరీష్ రావు గారిని ఎంక్వైరీ చేసినారు, ఏమైందో ఇంతవరకు తెలియదు. విద్యుత్ శక్తి కొనుగోలు దాది అట్లాగే ఉంది, గొర్రెల కొనుగోలుకు సంబంధించి కేసు అట్లాగే ఉంది, నయీం కేసు అట్లాగా ఉంది. మిషన్లు తెచ్చి నయీం డబ్బులు లెక్కించినారు గత కాబట్టి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం జరిగిందో చెప్పాలి కదండి. ఆ డబ్బు ఎక్కడ పోయింది? కార్ రేసింగ్ అనేటువంటిది మీకైతే స్పష్టంగా తెలుసు. దాంట్లో 3-4 అంశములు కేటీఆర్ డివేట్ చేసినాడు. చట్టాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ కూడా తుంగలో దొక్కినాడు. ఇంత జరిగిన తర్వాత అరవింద్ కుమార్ గారికి పర్మిషన్ రాలేదు, మీరు ఇయ్యలేదు కదా, గవర్నర్ గారి పర్మిషన్ రావరా అని మా మీద అన్నారు. గవర్నర్ గారి పర్మిషన్ వచ్చినాక అరవింద్ కుమార్ గారిని అది అడగాల, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అన్నట్టు అడగాల. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు, ధరణి భూములు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద స్కాములు. ఈ స్కాములలో నేను అడుగుతున్నాను వల్ల ఏ ఒక్క కేసులోనైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత FIR జారీ చేసిందా? ఇప్పుడు ఏం జరిగింది? ఒక్కొక్కటి వాళ్ళ టైం పాస్ కోసం. ఈ విషయంలోకి వస్తే ఇప్పుడు నిన్న మన జరిగినటువంటి ప్రకంపనలు వస్తున్నది, సంచలనాలు. సిగరేని బొగ్గుకు సంబంధించినటువంటి కంపెనీలలో గత 9.5 ఏళ్లుగా టీఆర్ఎస్ దోచుకున్నది, 2 ఏళ్లుగా కాంగ్రెస్ దోచుకుంటుందని కిషన్ రెడ్డి గారు గౌరవ బొగ్గు గనుల మంత్రి స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం. ఇచ్చారు ఆల్రెడీ, సార్ కాళేశ్వరంలో ఇచ్చారు సిబిఐ విచారణ చేయమని. ఇప్పుడు దాకా మొదలే కాల, సిబిఐ టేకప్ కూడా చేయాలి. సిబిఐకి ఏమిచ్చింది? నాకు తెలిసినంత వరకు సిబిఐ ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు స్టే చేసింది. స్టే వెకెట్ చేయించాల్సిన బాధ్యత ఎవరిదండి? స్టే వెకెట్ కాలేదు, స్టే ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇంకేం యాక్షన్ తీసుకుంటారు సిబిఐ వాళ్ళు? ఎందుకు అడగడం లేదు? నేనేమంటున్నా అంటే, ఏడాది నుంచి, సంవత్సరం నుంచి ఏనాడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేసులో రోజు మాట్లాడుతున్నాడు కదా, భూముల పాతి పెడతా వాళ్ళని, తొక్కుతా అనే రకరకాల భాషలు. ఏ ఒక్క కేసులో అయినా కూడా కేసుని మేము ఎంక్వైరీ చేస్తున్నాము, దీని మీద సరైన ఫలితాలు వస్తాయి.
అనేటువంటి మాట చెప్పడం లేదు. నేను ఏమంటున్నా, ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా, Okay. ఈ డ్రామాలో ఒక భాగం కిందనే ఇది జరుగుతున్నది. Right. ఈ పార్టీకి జైల్లో ఉండవలసిన వాళ్ళు ఏం మాట్లాడతారండి? కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు? దమ్ముంటారా ఎవడొస్తాడో చూస్తా, రైట్ దమ్ముండి అరెస్ట్ చేయి ఇలా అనండి. కాదు సార్, దేశంలో ఏ రాజకీయ ఇప్పుడు దేశంలో మీరు రూల్ చేస్తున్నారు 12 ఏళ్ల నుంచి, బోలెడన్ని కేసులు ఉన్నాయి జాతీయ స్థాయిలో. మిమ్మల్ని వాషింగ్ పౌడర్ నిర్మాణి అన్ని పార్టీలు విమర్శిస్తూ ఉంటారు. అక్కడ శిక్షలు పడ్డాయా? ఈ దేశంలో శిక్షలు పడితే ఇద్దరికి సార్, జయలలితకి, లాలూ ప్రసాద్ యాదవ్, మిగతా శిక్షలు పడలా. నిజమే. ఇప్పుడు చర్చలు అసలు ఆ చర్చ వేరు, జరిగిందా జరగలేదా దాని మీద ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ మాట్లాడినప్పుడు దాని వచ్చేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అసాంఘికమైనటువంటి చర్య అది గత ప్రభుత్వం చేసింది అనేటువంటిది మన దృష్టిలో ఉన్నటువంటిది. మరి దాని మీద చర్యలు తీసుకోగలిగిన పరిస్థితులు ఇదంతా ఇప్పుడు రేపు వస్తారు, ఒక్క నిమిషం, రేపు వస్తారు కేటీఆర్ గారు. ఏం సరే, మొన్ననేమో హరీష్ రావు గారు ఏదో చెప్పినాడు బయటకు వచ్చి, అక్కడ జరిగింది ఏంది? సజ్జనార్ గారు చెప్పినటువంటి స్టేట్ కాంట్రడిక్టర్ ఉంది. సజ్జనార్ గారు ఏమన్నారు? ఆయన కొడుకు విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి నాకు టైం ఇవ్వండి అనేటువంటిది. రేపు ఇతను వచ్చి నన్ను ఏం చేస్తానండి? నేనేమంటున్నా, 1 వర్షన్ ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కమిషన్ సిట్ చేస్తున్నటువంటి ఎంక్వైరీ బయటికి రాదు. కాబట్టి దాని గురించి కూడా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, కనీసం వారానికి ఒకసారి ఏం జరిగిందనే ప్రజలు తెలుసుకోలేటువంటి, లేనట్టయితే ఇట్లాగే వస్తుంది. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ సమాధానాలు బయట పెట్టే అవకాశం అయితే ఉండదు.